గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ఒక కమిటీ వేశామన్నారు. బుధవారం సాయంత్రం కల్లా కమిటీ రిపోర్ట్ వస్తుందన్నారు. కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ నోటుతో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. నిజంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్, అది జగన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఆ జగన్ మేడ్ డిజాస్టర్ ఎంత దరిద్రం అంటే, మామూలుగా జరిగిన డిజాస్టర్ అది వేరు. కావాలని ప్రకాశం బ్యారేజ్ నే కోలగొట్టేద్దామని చెప్పేసి, డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆ 3 బోట్లు కూడా 5 బోట్లు కొట్టుకుని రావటం, ఒక బోటు మునిగిపోవటం, ఒక బోటు గల్లంతవటం. ఆ మిగతా 3 బోట్లు కూడా ఒక్కొక్కటి వెయిట్ కూడా చూసుకుంటే 30 టన్స్ నుంచి 40 టన్స్ వరకు ఉంటుంది. అంటే అటువంటి వెయిట్ ఉన్నది మనకి స్ట్రైట్ అవే పిల్లర్ కి కనుక ఎక్కడైనా కొట్టుంటే కనుక మనకు చాలా డ్యామేజ్ అయ్యింది. అది కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని ఉన్నది. వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుంటే మనం ఎలాగ మీరు చేయొచ్చు మేడం అనొచ్చు. వైఎస్ఆర్సీపీ రంగులు ఎందుకు వేసుకున్నారంటే, ఇంతకు ముందు గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ రంగులు ఎక్కడైనా ఉంటే అది పేటెంట్ రైట్ అనమాట, ఏ ఆరోపణ చేయడానికైనా. సో వాళ్ళందరూ ఆ బోట్లోని ఇసుక వ్యాపారం చేసేవారు, ఉత్తరాయణపాను రేవు వైపు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్యామేజ్ చేయడానికి చూసారు. కానీ ఒకటి ప్రజలందరూ గమనించుకోవాలి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, ప్రజలు పోతే ప్రాణాలు పోతే పోనీలే అని చెప్పి కావాలని గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ని మాత్రం ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద అన్ని రకాల